ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. వైసీపీ 5 ఏళ్ల పాలన చూసి ప్రజలు భయపడ్డారని చెప్పారు గుమ్మడి రామకృష్ణ. 5 ఏళ్ల పాలనలో రాజధాని నిర్వీర్యం చేశారన్నారు. ఏపీని అన్ని కులాల వారు పాలించారని ఒక కమ్మ వర్గాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం సరికాదన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టే ఏ పార్టీ అయినా భూస్థాపితం కాక తప్పదన్నారు. కర్నూలు జిల్లాలో లోన్ యాప్ వేధింపులు కలకలం రేపాయి. ఏనుగుబల గ్రామంలో ఓ వ్యక్తి లోన్ యాప్ కు డబ్బులు కట్టినా కూడా మరలా కట్టాలంటూ వేధిస్తున్నాడని వాపోయాడు. లోన్ కట్టకుంటే ఫోటోలు మార్ఫింగ్ చేసి సైట్లో పెడతామని బెదిరిస్తున్నారని వాపోయాడు. యాప్ నిర్వాహకుల నుంచి కాపాడాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ పిండుపై నటరాజు విగ్రహాన్ని తయారు చేశాడు. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా తయారు చేశారని చెప్పారు. విగ్రహ తయారీకి 10 గంటల సమయం పట్టిందని చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ కోడ్స్ తో కార్మికులకు నష్టం జరుగుతుందని తెలిపారు. ఉద్యోగ వర్కింగ్ అవర్స్ 10 గంటలకు పెంచే కుట్ర జరుగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె చేస్తామని హెచ్చరించారు. అనంతపురంలో దొంగతనాలు చేస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 9 లక్షల బంగారంతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడిన రామ్మోహన్, చిన్నబాబులు చోరీలు చేస్తున్నారని తెలిపారు. దుండగులపై వివిధ కేసులతో నేరస్తులుగా ఉన్నారని సిఐ శేఖర్ తెలిపారు. టీడీపీకే తన జీవితం అంకితం చేస్తామన్నారు రాజమండ్రి గాదెలపాలెం కార్యకర్తలు. అన్ని రకాలుగా తమను ఆదుకున్న పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. దేవుడు కార్యక్రమం అని పిలిచి బీజేపీ కండువాలు కప్పడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించారు పిఠాపురం వైసీపీ నేత వంగ గీత. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలకు జాగ్రత్త పడాలని గీత సూచించారు. నంద్యాల శ్రీశైలంలో హిందూ సామ్రాజ్య దినోత్సవ శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ప్రధాన ఆలయం ముందు భాగంలో ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం నిర్వహించారు. సంగారెడ్డిలో రోడ్డు దాటుతున్న విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. సంగారెడ్డి చౌరస్తాలో స్కూల్ బస్తో పాటు 2 కార్లను ఓ ట్రక్ ఢీకొట్టింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్ మద్యం మత్తుతోనే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. మహారాష్ట్రకు గంజాయి సప్లై చేసిన ముఠాను రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 50 లక్షల విలువైన 160 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరంతా పాత నేరస్తులు కావడంతో జైల్లో కూడా గంజాయి తరలింపుపై రూట్ మ్యాప్ డిజైన్ చేసేవారు అని తెలిపారు. ఇవి ప్రకటన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.